గాడిద పాడిన పాట. ఒక అడవిలో ఒక ముసలి సింహం ఉండేది. దానికి ఏ పని లేకుండా అడవిలో అటూ ఇటూ తిరుగుతూ అప్పుడప్పుడు ఏదైనా జంతువును భయపెట్టి నవ్వడం అంటే మహా సరదా. ఒకరోజు సింహం ఒక చెట్టు కింద హాయిగా నిద్రపోతున్న గాడిదను చూసింది. సింహానికి ఒక అల్లరి ఆలోచన వచ్చింది. ఈ గాడిదకు ఒక మంచి పాట నేర్పి దాన్ని అడవిలో పాడిస్తే ఎంత బాగుంటుందో అనుకుంది. నిద్ర లేవగానే సింహం గాడిదను పక్కకు పిలిచి, ఓయ్ గాడిదా! నీకు సంగీతం అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. నువ్వు రోజూ పాటలు పాడుతుంటే అడవిలో అందరూ నవ్వుతున్నారు. అందుకే నేను నీకోసం ఒక కొత్త పాట కంపోజ్ చేశాను. నువ్వు దాన్ని పాడు, అందరినీ మెప్పించు అంది. గాడిద కళ్ళు మెరిశాయి. మృగరాజా, మీరే కంపోజ్ చేశారా? ఎంత గొప్ప అవకాశం! చెప్పండి, ఆ పాట ఏంటో అంది ఉత్సాహంగా. సింహం గంభీరంగా గొంతు సవరించుకుని, కథం 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 అని 3 సార్లు గట్టిగా పలికి, ఇది పల్లవి. దీన్ని నువ్వు ప్రతి 2 నిమిషాలకి ఒకసారి పాడాలి. అప్పుడు అందరూ చప్పట్లు కొడతారు అని చెప్పింది. గాడిద ఆ పాటను రోజంతా సాధన చేసింది. కథం 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 అని అడవిలో ఏ జంతువు వినడానికి వీలు లేనంత బిగ్గరగా పాడుతూ తిరిగింది. అడవిలోని జంతువులు ఈ వింత శబ్దాన్ని విని కంగారు పడ్డాయి. సింహం దగ్గరకు వెళ్లి, మృగరాజా, ఆ గాడిద పాట ఏంటో అర్థం కావడం లేదు. కాని ఆ శబ్దానికి చెవులు చిల్లులు పడుతున్నాయి. ఏదైనా చేయండి అని ప్రాధేయపడ్డాయి. సింహం నవ్వి, నీకు తెలియదా? గాడిద ఇప్పుడు పాడింది సంస్కృతంలో. దాని అర్థం నేనే రాజు, నేనే రాజు, నేనే రాజు అని. అది కొత్తగా రాజ్యాధికారం కలగంటుంది. అందుకే ఆ పాట పాడుతోంది. ఆనందించండి అని చెప్పింది. అడవి జంతువులు ఆశ్చర్యపోయి, అయ్యో, గాడిద కూడా మనకు రాజు అవ్వాలనుకుంటుందా? ఇంకేం, మన బతుకులు అయిపోయాయి అని భయపడ్డాయి. మరుసటి రోజు భయపడిన అడవి జంతువులన్నీ కలిసి దారిన పోతున్న గాడిద ముందు సాష్టాంగ నమస్కారం చేసి, గాడిద రాజా, మాకు మీ పాట అర్థం కాక నిన్న నవ్వుకున్నాం. మమ్మల్ని క్షమించండి. మీ రాజరికం కలకాలం వర్ధిల్లాలి అని వేడుకున్నాయి. గాడిద ఆశ్చర్యంతో నోరు తెరిచి, నిజంగానా? నా పాట అంత బాగా అర్థమైందా అని అడిగింది. సింహం దూరంగా ఒక చెట్టు వెనుక దాక్కుని జంతువుల అమాయకత్వాన్ని చూసి పొట్ట చెక్కల ఎలా నవ్వుకుంది. గాడిద ఇప్పటికీ తన పాటలో మునిగిపోయి తనను తానే రాజుగా ఊహించుకుంటూ అడవిలో కథం 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 అని పాడుతూనే ఉంది. నీతి, తెలివి లేని అమాయకత్వాన్ని, అపార్థాన్ని కూడా అప్పుడప్పుడు సరదాగా ఉపయోగించుకోవచ్చు. లేదా ఏమీ తెలియని వారికి ఏది చెప్పినా నమ్ముతారు.